అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ రజాక్ జన సంరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. 4వ తారీఖు నాడు ప్రజా స్వామ్య సంఘాల ఐక్య వేదిక తరపు నుంచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో 13 అంశాలు అక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ 13 అంశాలు, ఈ 13 అంశాల పైన 11వ తారీఖు అంటే సోమవారం రోజు, ఇప్పుడు వచ్చేటువంటి సోమవారం రోజు జెడ్పీ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఒక ర్యాలీ లాగా వెళ్ళి అక్కడ ముందుగా ఇది నీటిపైన ఉండేటువంటి సమస్యలు, మన కర్నూలు జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు సరిపడే వాటర్ లేదు, కొన్ని ఏరియాస్లోకి వాటర్ లేవనేటువంటి ఒక ఉద్దేశంతో వాటరు ప్రతి ఒక్కరికి నీరు అందాలి. ఎందుకంటే కర్నూలులో హాస్పిటల్స్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల రోజుకు 20 నుంచి 30 వేలు, మా వాళ్ళు 50 వేలు దాకా అని కూడా రాశారు. 50 వేలు దాకా కూడా వచ్చిపోతూ ఉన్నారు. వీళ్ళందరికీ నీటి వసతి ఖచ్చితంగా కల్పించాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ అధికారులకు ఉందని ఈ యొక్క భావంతో మేము 11వ తారీఖు రోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేసీ కెనాల్లో ఉండేటువంటి గలీజ్ని కర్నూలులో లోకల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తులందరికీ నేను ఒక చిన్న ప్రశ్న అడగదలుచుకున్నాను. కేసీ కెనాల్లో మీరు అటు ఇటు తిరుగుతున్నప్పుడు కనిపించేటువంటి చెత్తని క్లీన్ చేయడం కోసము ఈ యొక్క ఉద్యమాన్ని చేస్తున్నాం. కేసీ కెనాల్లో చెత్తను ఊడ్చండి అనేటువంటి బాధ్యత ఏదో మాకు పబ్లిసిటీ కోసమో ఈ ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదికకు ఏదో పేరు రావడం కోసమో కాదు. అక్కడ ఉండేటువంటి చెత్తను తొలగించినప్పుడు అక్కడ నీరు ఆగుతుంది. ఆ నీరు ఆగితే ఆ నీరుని మనం వాడుకోవచ్చు అనేటువంటి విదేశం. అదేవిధంగా తుంగభద్ర అయినా హంద్రి నది అయినా కూడా ఎక్కువ ఆక్రమణకు గురవుతోంది. అదేవిధంగా శుభ్రత లేక అక్కడ ఉండేటువంటి గలీజ్తో ఎత్తు రావడం వల్ల నీరు స్టోరేజ్ ఆగకుండా వెళ్ళిపోతుంది. దాన్ని కూడా క్లీన్ చేయాలనేటువంటి ముఖ్యమైన అంశాలు మీద ఇది చేయబోతున్నాము. ఎవరైనా ప్రజలకు నేను కోరేది ఒకటే, ప్రజలకైనా ప్రజల సంఘాలకైనా పార్టీలకైనా 11వ తేదీ రండి, మా యొక్క ధర్నాకి మద్దతు ఇవ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కనుక్కోండి. దయచేసి కర్నూలులో ఉండేటువంటి 52 వార్డులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా కల్లూరు మండలము ఉలితకొండ వాళ్ళు కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చి బాగా సక్సెస్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇది కేవలము రాజకీయ సమస్య, లేకుంటే ప్రతిపక్షంగా ఉండి పాలకపక్షం మీద మాట్లాడడమో, లేకుంటే ఇంకొకటి బురద చల్లడమో కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు నీరు తాగాలి, నీరు కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు బండిలో పెట్రోల్ లేకపోతే ఏం చేస్తాము, వేరే ఫ్రెండ్ బండి అయినా తీసుకెళ్తాము, లేదా సైకిల్లో అయినా వెళ్తాం. కానీ తాగే నీరు లేనప్పుడు చాలా ఇబ్బంది పడతారు. మిత్రులారా, దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.